బైబిల్ని త్వరపడి అపార్థం చేసుకోవడం అనేది క్రైస్తవులలోనే ఎక్కువ, తర్వాతే మిగిలిన వాళ్ళలో ఉంది. ఇది మత ఛాందసవాదులు ఈ రోజున పేటరేగిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? వందల సంవత్సరాలుగా బైబిల్ చేతిలో ఉన్న దాని సారాంశాన్ని ఆలోచించి సమాజానికి తెలియపరిచే ప్రయత్నం చేయకపోవడం ఇంతవరకు. ఇప్పుడు ఎవడో వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటండి కొత్తగా? ఇన్నేళ్ల నుండి బైబిల్లో ఏముందో ఈ సమాజానికి చెప్పలేదా క్రైస్తవులు? చెప్పలేదన్నమాట. ఎవడి సంఘం వాడిది, ఎవడి గుంపు వాడిది, ఎవడి చందాలు వాడివి, ఎవడి దశం భాగాలు వాడివి, అంతే. బైబిల్లోని దేవుని మనస్సు కేవలం కొంతమందికో కాక యావత్ ప్రపంచ ప్రజలందరి సంక్షేమాన్ని ఆకాంక్షించి ఆత్మ అభివృద్ధి, ఆత్మ అభ్యున్నతిని ఆశించి దేవుడు చెప్పినటువంటి వాక్కును ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి సరైన పద్ధతిలో తెలియచెప్పడంలో క్రైస్తవులు ఫెయిల్ అయ్యారు. కాబట్టే బైబిల్ వచ్చి ఇంతమంది చేతుల్లోనికి వెళ్ళిన తరువాత కూడా, ఇన్ని వందల సంవత్సరాలుగా మనుషుల చేతుల్లో బైబిల్ ఉన్నప్పటికీ కూడా, నిన్న కాక మొన్న పుట్టినవాడు ఒకడు వచ్చి బైబిల్లో వ్రాయబడినవి తప్పు అని అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడంటే అసలు లోపం, వైఫల్యం ఎక్కడుంది? సమస్య ఎక్కడుంది? ఆలోచించండి. వాళ్ళలోనే కాదు సమస్య, మొట్టమొదట క్రైస్తవులలోనే ఉన్నది సమస్య. మీరు మాకు కావాలి అందరే తప్పించి మీరు ఈ క్రైస్తవులు మాకొద్దు అని ఎవడో అనకపోని రోజున భారతదేశంలో తెలుసా? మీరు మాకొద్దు అని ఎందుకు అంటున్నారో తెలుసా అండి? మన మాటలు బాలేదు, మన చేతలు బాలేదు, మన పనులు బాలేదు, మన ప్రవర్తన బాలేదు, మన ప్రార్థనలు బాలేదు, మన స్వస్థతల పేరుతో చేస్తున్నటువంటి మోసాలు. అందుకే కదా అసహ్యపడుతున్నారు. ఒక సిక్కుల్ని వెళ్ళిపోమని చెప్పట్లేదు, ఒక జైన్స్ ని వెళ్ళిపోమని చెప్పట్లేదు భారతదేశం నుండి, ఏమండి? లేకపోతే ఇతరత్ర మరొక విశ్వాసాలకు చెందిన వాళ్ళని ఎవరో మీరు భారతదేశంలో ఉండటానికి వీల్లేదు, మీ మతారాన్ని మీరు ప్రచారం చేసుకోవడానికి వీల్లేదని అనట్లేదు. ఒక్క క్రైస్తవుల మీద అధిక శాతం ఎందుకు పడిపోతున్నారు? మనది ఏ పని నచ్చలేదన్నమాట, మన ఏ మాట సవ్యంగా లేదన్నమాట, మన మాటల్లో ప్రయోజనం కనపడలేదన్నమాట. ఆలోచించండి. ఎక్క నుండైనా మనం కళ్ళు తెరవాలి, ఎక్క నుండైనా మనం నేర్చుకోవాలి.